హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పాల మీద మీగడతోటి నెయ్యి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. మేబీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కానీ నా వేలో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. దీనికోసం మనం రోజు పాలలో మీగడను అంటే పాలు వేడి చేశాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదండి, దాని మీద మీగడ మంచిగా తేలుతుంది. ఆ మీగడను చక్కగా ఒక బాక్స్లో తీసేసుకొని ప్రతిరోజు అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ మీగడ దగ్గర దగ్గర 1 మంత్ దాకా ఉంటుందండి. 1 మంత్ది అయితే ఈ మీగడ ఈ బాక్స్ నిండిపోయింది. ఇలా ఇలా ప్రతిరోజు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మీగడ అండి, అలాంటప్పుడు పాడవ్వదు. దీన్ని ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మిక్సీ జార్లో వేసుకున్నాక వాటర్ వేసుకోవాలండి. ఆ మీగడ చక్కగా మునిగిపోయే వరకు వాటర్ వేసుకోవాలి. కానీ నేను ఇంతకుముందు కవ్వంతో చిలికేదాన్నండి. మా అత్తయ్య చూపించారు. అలా కవ్వంతో చిలికితే చాలా మంచి టేస్ట్ వచ్చేది, చాలా బాగుండేది. నేను అలానే చేసేదాన్ని, కానీ నెయ్యి అంత ఎక్కువగా రావట్లేదు అలా చేయడం వల్ల. కానీ ఇలా మిక్సీలో చక్కగా మిక్సీ పట్టేస్తే మాత్రం చాలా నెయ్యి వస్తుంది. అలా చేయితో చిలికింది మాత్రం చాలా బాగుండేది. మా అత్తయ్య గారిని చూసి నేర్చుకున్నాను నేను కూడా. చాలా బాగా చిలికేది తను, మంచిగా వచ్చేదండి నెయ్యి, చాలా న్యాచురల్గా ఉండేది. చూడండి ఇక మిక్సీ పట్టాను. వెన్న చూడండి ఎంత చక్కగా, అసలు ఎంత వెన్న వచ్చిందో చూడండి. మిక్సీ జార్లో మొత్తం వెన్నే అండి అది. ఆ వాటర్ క్వాంటిటీ మొత్తం కిందికి పోయింది, పైన మొత్తం వెన్న చూడండి ఎంత బాగుందో. ఈ వెన్నను ఒక గిన్నెలో తీసుకోవాలండి. చూడండి ఎంత బాగుందండి. ఇంత మంచి వెన్న పూస మనకు అసలు బయట దొరుకుతుందో చూడండి, ఎంత ప్యూరిటీగా ఉంటుందో ఇది. చూడండి అంత వెన్న పూస అండి. అది మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ అంతా కారిపోయేలాగా మొత్తం చూసుకొని ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి. చూడండి ఎంత ప్యూరిటీగా ఉందో వెన్న. ఇంత ప్యూర్గా ఉన్న వెన్న మనకు దొరకదండి. చూడండి, వెన్న వాడుకునే వాళ్ళు కూడా దీన్ని ఒక బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. కానీ నాకు వెన్నతో అంత అవసరం ఉండదు కాబట్టి నేను మొత్తం నెయ్యే చేస్తాను. దీన్ని మంచిగా ఒక గిన్నెలో తీసుకోవాలి. చూడండి ఇంత ప్యూర్గా ఉన్న నెయ్యి మనకి ఎక్కడ దొరకదండి. బయట కొంటే క్వాలిటీ అంత బాగోదు, కానీ ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా ప్యూర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మొత్తము ఆ వెన్నపూస అంతా ఒక గిన్నెలో తీసుకున్నాక అందులో కొద్దిగా గొప్ప వాటర్ ఉంటాయండి కింద. ఆ వాటర్ మొత్తం వేరే గిన్నెలో వంపేసుకోవాలి. ఇలా వాటర్ లేకుండా చూసుకోవాలి. కొంతమంది వెన్నపూస తీసాక కడుగుతారండి, నేను ఎప్పుడు కడగను. ఎందుకంటే ఇందులో కడగడానికి ఏముంటుందండి, శుభ్రంగా కదా ఫస్ట్ నుండి మనం మీగడ తీసి మంచి క్లీన్గా ఉంచాం కాబట్టి దీన్ని మనం ఈ వెన్నపూసను కడగాల్సిన అవసరం లేదు. కడుక్కునే వాళ్ళు ఉంటే కడుక్కోవచ్చు, కడిగి ఒక గిన్నెలో తీసేసుకొని దాన్ని నెయ్యిగా మార్చుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు కడుక్కోను. ఇలా గిన్నెలో తీసేసుకొని స్టవ్ వెలిగించాను. చూడండి ఇలా వెలిగించేసి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఆ వెన్నపూస చక్కగా కరిగిపోతుంది, మంచిగా కరిగిపోతుంది. చూడండి ఇలా ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక చూడండి ఆ మొత్తం మెల్ట్ అయిపోయి చక్కగా బురుజులు వస్తుంది. ఇక దీన్ని కలుపుతూ ఉండాలండి. ఇది ఎంత కలిపి కొంచెం ఓపిక చేసుకొని కలుపుతూ ఉండాలండి, అక్కడే నిలబడేసి. ఎందుకంటే పొంగిపోద్ది మొత్తము ఫస్ట్. కొంచెం అదంతా మొత్తం పొంగకుండా, అది గడ్డలు కట్టకుండా మొత్తం అంటే మెల్ట్ అయిపోతుంది. పెద్ద గడ్డలేం కట్టదు, కానీ మనం దాన్ని కలుపుతూ ఉంటే ఇంకా మంచిగా ఈజీగా మెల్ట్ అవుతుంది. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల వరకు అలాగే పెట్టాలండి. చూడండి ఇంత పొంగు వచ్చేస్తుంది. అక్కడ మనం ఇప్పుడు లేకపోతే అదంతా పొంగిపోయేది. ఇప్పుడు మనం ఈ పొంగినప్పుడు స్పూన్ పెట్టేసి దాన్ని మొత్తం కలుపుతూ ఉండాలండి. మొత్తం పొంగిపోయేది కొద్దిగా అయితే. ఇలా కలుపుతూ ఉంటే అండి అది చక్కగా మరిగిపోతుంది. నెయ్యి కూడా మనకు మంచిగా వస్తుందండి. ఇలా తర్వాత ఈ మీడియం ఫ్లేమ్లో అయిపోయాకండి ఒక 10 నిమిషాలు, ఒక పావుగంట అయిపోయాక తర్వాత ఈ పొంగు వచ్చాక మనం ఇలా కలుపుకున్నాక స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇక స్లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక మరుగుతూ ఉంటుందండి. దీంట్లో మనం ఇప్పుడు 2 యాలకులు తీసేసుకొని దీన్ని దంచేసి ఆ మరిగే దాంట్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఈ యాలకులు తీసుకోవడం వల్ల నెయ్యి మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా వేసి చూడండి. ఇన్ని రోజులు నా నెయ్యి తిన్న వాళ్ళందరూ ఇందులో ఏమేస్తావు, చాలా బాగుంటుంది నెయ్యి, చాలా టేస్టీగా చేస్తావు నువ్వు అనేవాళ్ళు. ఈ రోజుతో ఈ సీక్రెట్ అందరికీ తెలిసిపోయింది. 2 యాలకులు వేసుకోవాలండి, మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ 2 యాలకులు వేసాక మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక పావుగంట 20 నిమిషాలండి చక్కగా మరగనివ్వాలి. చూడండి అప్పుడే స్మెల్ వస్తూనే ఉంది. దీన్ని వేసేసుకున్నాక, యాలకులు వేసుకున్నాక
ఒక పావుగంట 20 నిమిషాలు చక్కగా మరగనివ్వాలి. స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. పెద్దగా పెట్టేసామంటే మొత్తం పొంగిపోతుంది. ఇలా మంచిగా మరుగుతూ ఉంటుంది. ఇక స్మెల్ వస్తూనే ఉందండి, ఇల్లు మొత్తం స్మెల్ వస్తూనే ఉంది. ఇలా మరిగాక ఒక పావుగంట తర్వాత చూడండి ఆయిల్ ఇలాగ ఎలా వచ్చిందో, ఆయిల్ లాగా చక్కగా చూడండి. ఆ నెయ్యి మనకు అర్థమైపోతుంది. చూడండి నెయ్యి మంచిగా కనబడుతుంది, ఆయిల్ లాగా ఉంది. ఇందులో ఉన్న మీగడ కొద్దిగా గొప్ప మీగడ ఉంటుంది కదండి, అది అడుగున ఉన్నది మొత్తం అది ఒక మీగడ, మనం తీసిన మీగడ మిగిలిపోతుంది కదండి మిక్సీ పట్టాక, అదనమాట. అది చక్కగా మరుగుతూ ఉంది. అది ఎప్పుడైనా మనకు బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా చూసుకోవాలండి. ఆ మీగడ మొత్తం చక్కగా మాడి, అంటే బ్రౌన్ కలర్కి వచ్చింది లైట్గా బ్రౌన్ కలర్ రాగానే బంద్ చేయకూడదండి మనము. అది మంచిగా బ్రౌన్ కలర్ అంటే ఇంకెక్కువ కలరు, అంటే ఇంచుమించు మాడిపోయిన కలర్, అంటే రెడ్గా అంత కలర్ వచ్చే వరకు మన నెయ్యిని మరగనిస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఇది నేను ఇంతకుముందు బ్రౌన్ కలర్ రాగానే నేను ఆఫ్ చేసేదాన్ని, కానీ మా అత్తయ్య గారు చెప్పేవాళ్ళు లేదు అది ఎంత చక్కగా ఇంకా ఎక్కువ మాడినట్టు బ్రౌన్ కలర్ ఇంకా థిక్ కలర్లో వస్తే అంత టేస్ట్ ఉంటుంది అన్నారండి. అప్పటి నుండి నేను మా అత్తయ్య గారు చెప్పిన దాన్ని ఫాలో అయ్యి అలా చేసేదాన్ని, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మా అత్తయ్య చెప్పినప్పుడు ఇంత మాడితే ఏం బాగుంటుంది, స్మెల్ వస్తుంది కదా అనుకునేదాన్ని, కానీ చాలా బాగుంటుందండి. అంత మాడినట్టు అయితేనే చాలా బాగుంటుంది. అంత మాడడం అంటే పూర్తిగా మాడగొట్టకండి, థిక్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఉంచండి. చూడండి రెడ్గా కనబడుతూనే ఉంది మనకు ఆయిల్ లాగా, చక్కగా పొంగిపోతుంది, అసలు సరిపోతుందండి. ఇక నెయ్యి మనకు రెడీ అయినట్టే. కానీ ఇంత ప్యూర్గా ఉన్న నెయ్యి మాత్రం మనము బయట దొరకదండి. చక్కగా ఇంట్లోనే చేసుకోండి, కొద్ది పాలలైనా కొద్దిగైనా సరిపోతుందండి, కొద్దిగైనా చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది, నెయ్యి ఆఫ్ చేశాను. చాలా మంచి స్మెల్ వస్తుంది, అసలు ఇల్లంతా స్మెల్ వస్తుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. నేను దీన్ని ఒక 20-30 నిమిషాలు పక్కన పెట్టేశాను, చక్కగా చల్లారిపోయింది. దీన్ని ఒక టీ వడబోసే దాంట్లో నేను ఒక గిన్నెలో తీసేసుకొని వడబోసుకుంటున్నాను. అంటే నేను ఒక బాక్స్లో ఎత్తి పెట్టుకుంటాను, కాకపోతే మీ అందరికి చూపించడం కోసం ఈ బౌల్లో నేను పోస్తున్నాను. చూడండి వడగట్టి పోసాను, చూడండి నెయ్యి ఎంత బాగుందో. ఇది ఒక బాక్స్లో నేను మంచిగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చండి, బయట అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది ఎప్పటికీ పాడవ్వదు, బయట ఉన్నా బాగానే ఉంటుంది, కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మూత బిగించేసి ఆ బాక్స్లో పోసేసుకొని, కాకపోతే మీకు వీడియో కోసం నేను ఈ బౌల్లో పోసాను. చూడండి ఇంత మంచి నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి, బయట మనం డబ్బులు పెట్టుకొనుక్కున్న ఇంత క్వాలిటీ నెయ్యి దొరకదు. అయినా కొంచెం ఎంత ఉంటే అంత మీగడ మాత్రం వేస్ట్ చేయకండి. చక్కగా ఇలా స్టోర్ చేసేసుకొని ఆ మీగడను చక్కగా ఒక బాక్స్ నిండాక దాన్ని ఇలా మిక్సీ పట్టేసుకొని చేసుకోండి. చేయితో కూడా నేను చిలికేదాన్ని కవ్వంతో, కానీ అప్పుడు ఇంత రాకపోయేది నెయ్యి, అందువల్ల నేను ఇది ఎవరో మాకు చెప్తే నేను ఇలా చేశాను. కానీ ఇది చాలా బాగా నెయ్యి చాలా వస్తుందండి, చేయితో చిలుకుతే ఇంత రావట్లేదు, అందుకని నేను ఇలా మిక్సీ ద్వారా ఇలా చేసి పెట్టాను. చూడండి నెయ్యి ఎంత బాగుందో. మీకు కనుక నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.